మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా దేవుని యొక్క కృప మీ మీద సమృద్ధిగా నిలిచునుగాక. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తరువాత శిష్యులకు కనిపించారు. ఆయన కనిపించినప్పుడు ఆయన వారితో చెప్పినటువంటి ఓ చక్కటి మాటను, వాగ్దానాన్ని ఈ ఉదయకాలాన మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన వారితో ఇలాగ చెప్పాడు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఎందుకు వారికి సమాధానం కలుగునుగాక అని చెప్పాడు? సమాధానం లేకుంటే జీవితం ఏమన్నా అయిపోయిద్దా? సమాధానం లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది వారి జీవితాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. సమాధానం లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ రోజు ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మొట్టమొదట శిష్యులను ధైర్యపరచడానికి చెప్పిన మాట, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఎందుకు వారికి సమాధానం అంటే, సమాధానం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తే, యూదులకు భయపడి జడిసి దాక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దాక్కోవడం అంటే తెలుసు కదా, ఎవ్వరికి కనబడకుండా ఎక్కడో రహస్యంగా బ్రతుకుతున్నారు. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో యేసయ్య అన్నాడు కదా, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఆ మాట వాళ్ళతో చెప్పడానికి గల కారణం, యేసయ్య వారి అంతరంగాలు చూశాడు, వారి పరిస్థితులను చూశాడు. అప్పుడప్పుడు చూడండి, కొన్నిసార్లు గొడవలు, గందరగోళాలు పెరిగిపోతాయి. చిన్న గొడవప్పుడే సమాధాన పడితే ఆ గొడవ పెద్దగా అవ్వదు. వారు సమాధాన పడరు కదా, ఒకరినొకరు ఇగో చూపించుకుంటా భార్య భర్తల మధ్యలో భార్య అంటది, నేను ఇదిగో ఇంత కట్నం తెచ్చాను అంటది. భర్త అంటాడు, నువ్వు నా కింద బానిసవి అంటాడు. ఇలాగా వారి మధ్యలో సమాధానం లేకపోవడం మూలాన, వారు సమాధాన పడకపోవడం మూలాన, సమాధానం వారి మధ్యలో ఉంటుంది కానీ వాళ్ళు సమాధాన పడరు కదా. గర్వం, అహంకారం ఎప్పుడైతే మనుషులోకి వస్తుందో ఆ మనుషులు సమాధాన పడరు. ఎందుకు సమాధాన పడరంటే వారి లోపల గర్వం ఉంది. కొన్నిసార్లు సమాధానం లేకపోవడానికి గల కారణం భయం, పిరికితనం వల్ల కూడా సమాధానం కలగదు. చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. భార్య భర్తల మధ్యలో కూడా వారు సమాధాన పడకపోవడం మూలాన వారి పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందంటే వెడసీట్ల వరకు వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో ఎందుకు చెప్తున్నాడు, వీళ్ళ మధ్యలో భార్య భర్తలు గొడవలు కానీ లేకపోతే మరొకటి లేవు కదా సమస్యలు, మరెందుకు వీళ్ళకి చెప్తున్నాడు అంటే, వీళ్ళు భయంతో ఉన్నారు, వీళ్ళు నిజంగా ప్రభు కోసం నిలబడ్డారు, అయితే వీళ్ళకి సమాధానము కలుగునుగాక అనే ప్రకటన చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాన కూడా సమాధానమైనటువంటి ప్రకటన మనకు అవసరమై ఉంది. ఎందుకు అంటే, దేవుడిచ్చే సమాధానం మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదం. ఆయన సమాధానము కలుగునుగాక అని చెప్పాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన మన అంతరంగాలను చూస్తూ ఉన్నాడు. అంతరంగాలను ఆయన చూసి మాట్లాడే మాటలు మన హృదయాన్ని స్పందిస్తాయి. మన అంతరంగంలో మనము పడేటువంటి బాధ చూసి, మనం కలిగి ఉన్న భయాన్ని చూసి, మనకున్న పరిస్థితిని చూసి, నీకు సమాధానం కలుగునుగాక అని చెబితే నిజంగా ఆయన చెప్పిన మాటను బట్టి మన జీవితాలకు సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఎలాగీ సమాధానం దొరుకుతుంది? శిష్యులకి ఎందుకు కావాలో మనం తెలుసుకున్నాం. ఎలాగీ సమాధానం దొరుకుతుంది అంటే, యేసయ్య ద్వారా మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ కూడా సమాధానం దొరకదు. సమాధానం కోసం కొందరు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, సినిమాలకు వెళ్ళడం, తర్వాత షికార్లకు వెళ్ళడం, ఇవన్నీ ఏవో సమాధానం కలిగిస్తాయి అనుకుంటున్నారు. కానీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారి మాటల ద్వారా జీవితాలకు సమాధానం కలుగుతుంది. ఒక ఆమె యేసు ప్రభువారి దగ్గరకు వచ్చింది. ఆమె భయంకరమైనటువంటి పాపంలో ఉన్న ఆమెను గురించి ఊరిలో ఎవ్వరు కూడా మంచి సాక్ష్యం చెప్పట్ల. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె క్యారెక్టర్ గురించి ఏం చెప్పారంటే, ఆమె పాపాత్మురాలు. ఆమె యేసయ్య పాదాలు కడిగి
తల వెంట్రుకలతో తుడిచి, కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలు తుడిచి ముద్దు పెట్టుకుని ఆయన దగ్గరే ఉంది. ఆయన చూసి ఆమెను చూసి అంటాడు, నీవు విస్తారముగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై వెళ్ళు. దేవుడు కనుక క్షమించి మనకు సమాధానం ఇస్తే తిరిగి ఆ పాపాలు అన్నిటికీ జ్ఞాపకం చేసుకొని పడవు. మనము ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉన్నామంటే పాత విషయాలు మర్చిపోతాం. సమాధానంలో ఉండేటువంటి గొప్ప రహస్యం అదే. ఒక గొప్ప సమూహంతో వస్తున్నాడు, తన తమ్ముడు తిరిగి వస్తున్నాడని తెలిసి. నిజంగా వారిద్దరి మధ్యలో శత్రుత్వం ఉంది. యాకోబేమో భయపడుతున్నాడు, అన్నయ్య ఏం చేస్తాడోనని భయపడుతున్నాడు. అన్న కొరకు సమాధానమైనటువంటి కానుకను సిద్ధం చేసుకొని వెళ్తున్నాడు. కానీ అన్నయ్య మాత్రం నిజంగా తన తమ్ముడి మీద ప్రేమ, ఒకనాటి ఒక కాలంలో ఉన్నటువంటి పగ, అసూయ, ద్వేషం అవన్నీ తగ్గిపోయినాయి. నేను అంటాను, ఎక్కడైతే తగ్గింపు కలిగిన వాళ్ళు ఉంటారో అక్కడ సమాధానం ఉంటుంది. కొన్ని కుటుంబాల సమాధానం లేకపోవడం మూలానే చెల్లాచెదరైపోతున్నాయి. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు. ఎలా సమాధానం కలుగుతుంది? నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తాను. నేను గ్రహించిన విషయాలు. మొట్టమొదటిగా ఆయన మాటల వలన సమాధానం కలుగుతుంది. యేసయ్య శిష్యులకు చెప్పాడు, మీకు సమాధానం కలుగునుగా కానీ. ఇక ఆయన మాట చెప్పాడంటే ఆ మాట నాపడం ఎవ్వరి తరం కాదు. ఏమండి వాళ్ళకి ఎందుకండి సమాధానం అని ఒకవేళ నేనన్నా, ఆయన చెప్పాడు, అది జరుగుతుంది. దాన్ని నేను ఆపడానికి ఏమాత్రం సాధ్యపడదు. ఒకటి, దేవుని మాటల వలన, దేవుని వాక్యం వలన మనుషులకు సమాధానం కలుగుతుంది. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? అయితే దేవుడిచ్చేటువంటి సమాధానం మీ హృదయాలకు కావలుగా ఉంటుంది. తప్పకుండా దేవుని యొక్క సమాధానాన్ని మీరు పొందుకుంటారు. రెండవదిగా, ఎవరికి సమాధానం అంటే ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. యేసయ్యకి ఇష్టంగా జీవించాలి. పరిశుద్ధాత్మనికి ఇష్టకరంగా మనం జీవించాలి. అప్పుడే మనకు సమాధానం కలుగుతుంది. చాలామంది దేవుడి మాటలు వింటారు కానీ దేవునికి ఇష్టంగా బ్రతకరు. మనుషులకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతారు. మనుషులకు ఇష్టమైనట్టుగా బ్రతికితే సమాధానము, శాంతి కలగదు. కానీ మీరు దేవునికి ఇష్టకరంగా బ్రతికితే మీకు సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టకరంగా జీవిస్తే మీ జీవితాలకు సమాధానం. చాలామంది ఎలాగ దేవుడికి ఇష్టంగా బ్రతకాలో అర్థం కాదు. అసలు దేవుడికి ఏమి ఇష్టమో కూడా తెలియదు. వాళ్ళ ఇష్టాలన్నీ దేవుడి ఇష్టాలు అనుకుంటారు. మీరు ఎప్పుడు అలాగ అనుకోకండి. దేవుని ఇష్టం వేరు, దేవుని కొరకు మనలో కలిగే ఇష్టం వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. అర్థమవుతుందా? దేవుడి ఇష్టం వేరు. అది ఎక్కడ మనకు కనపడుతుందంటే దేవుని వాక్యంలో కనపడుతుంది. దేవుడు ఏవేవి కోరుకుంటాడో, దేవుడికి ఏవేవి ఇష్టమో. కానీ దేవుని గురించి మనకు కలిగే ఇష్టాలు వేరు. మనం ఏమనుకుంటాం, నేను ప్రభువుకి నా జుట్టు ఇస్తే ఆయన సంతోషపడతాడు, నా గడ్డం ఇస్తే ఆయన సంతోషపడతాడు, లేకపోతే ఏదో స్నానం చేస్తే సంతోషపడతాడు, యాత్రకు వెళ్తే సంతోషపడతాడు, ఆయనకి పూలు ఇస్తే సంతోషపడతాడు. ఇలాగా కొన్ని అవి మన ఇష్టాలు, అవి దేవుడికి ఇష్టం కాదు. మరి దేవుడి ఇష్టం ఎలా ఉంటుంది అంటే అది చాలా విశేషంగా ఉంటుంది. ఒకసారి ప్రవక్త అయినటువంటి సమయంలో పిలిచి అన్నాడు, ఇదిగో నీవు యెష్షయికి వెళ్ళి యెష్షయి కుమారులలో ఒక్కళ్ళని అభిషేకించు అన్నాడు. సమూయేలు గారు తైలపు కొమ్మును తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్తాడు. ఇదిగో నన్ను ప్రభు పంపించాడు, నీ ఇంట్లో ఒకళ్ళని అభిషేకించమన్నాడు, నీ కుమారులని పిలవమంటే పిలిచాడు. పెద్దోడు రాగానే సమూయేలు గారు అనుకున్నాడంట, ఇదిగో ఇతడే దేవుని చేత అభిషేకించబడాల్సిన వాడు అనుకున్నాడంట. కానీ దేవుడు అంటాడు, ఇతన్ని నేను కోరుకోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ఇష్టపడలే. మరి ఎవరిని ఇష్టపడ్డాడు? ఇంట్లో వాడే కానీ ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, కడసారి వాడు, చిన్నవాడు, అతన్ని కోరుకున్నాడు. అది దేవుడి ఇష్టం. చాలాసార్లు పిల్లల్ని చాలామంది అంటారు, ఇదిగో నువ్వు సేవ చేయి అని అంటారు. బలవంతం చేస్తే సేవ అయిపోదు. సేవకుడుగా దేవుడు అతన్ని కోరుకుంటే తప్పకుండా ఆ ఇష్టం నెరవేర్చబడాలి. దేవుడి ఇష్టం ఏంటో మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ దేవుని ఇష్టం ఏదో మీరు తెలుసుకోగలిగితే, అలాగే మీరు చేయగలిగితే మీకు సమాధానం కలుగుతుంది. మూడో విషయాన్ని చెప్తాను. మూడవదిగా, సమాధానం
మీ కుటుంబాలకు కలగాలంటే, మీకు కలగాలి అంటే దేవుని సేవకులను చేర్చుకోవాలి. దైవజనులను నీ ఇంట చేర్చుకుంటే మీకు సమాధానం కలుగుతుంది. యేసయ్య నేరుగా చెప్పాడు, ఇదిగో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామం వాళ్ళైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ గ్రామం వారికి సమాధానం కలుగుతుంది. ఏ ఇంటి వాళ్ళైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. వారు మిమ్మల్ని చేర్చుకొని మీ మాట వింటే వారికి సమాధానం కలుగుతుంది. ఈ యొక్క సమాధానము దేవుడు దైవజనుల్లో పెట్టాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నా. చాలామంది దైవజనులు అంటే చాలా చులకనగా చూస్తారు. దైవజనులు అంటే వాళ్ళకి పని పాట లేదండి, వీళ్ళు ఇంకా దేవుడే అనే దేవుడి మీదే గుడ్డిగా నమ్మకం పెట్టుకొని పని పాట లేకుండా ఇలాగ అవుతున్నారండి అని. ఎవళ్ళు పని పాట లేకుండా చేరు, అంత బాగుండే దేవుని సేవ చేస్తారు. దేవుడు పిలిచాడు కాబట్టి. బతకలేక దేవుని సేవ చేయట్లా. కానీ దేవుడు మాత్రం ఎవరినైతే తన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడో, ఎవరినైతే తన సేవ కొరకు పిలుచుకున్నాడో వాళ్ళకి అధికారం ఇచ్చాడు, వాళ్ళలో సమాధానాన్ని పెట్టాడు. అది గుర్తుంచుకొని దైవజనుల్ని దేవుని కొరకు నిజంగా యథార్థంగా దేవుని మీదే ఆధారపడుతూ బ్రతుకుతున్న దైవజనులు గనక మీరు గనక ఆహ్వానించగలిగితే మీ కుటుంబాలకు సమాధానం కలుగుతుంది. ఒకరోజు ఒక కుటుంబానికి వెళ్ళాను. అప్పుడే ఆ కుటుంబం అంతా భయంకరమైన గొడవ జరిగింది భార్యాభర్తల మధ్యలో. ఇరువైపులా రెండు ఫ్యామిలీలు వాళ్ళు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళు అన్నారు, మాకు తెలియదు, మీ ఇష్టం, మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి వెళ్ళిపోయారంట. నిజంగా అక్కడ జరిగిన సన్నివేశం అంతా నాకు తెలియదు. వాళ్ళకి 3 పిల్లలు. ఆ పిల్లలు వాళ్ళు లోపల ఉన్నారు. ఒకళ్ళు పెడమొఖంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఇద్దరు పోట్లాడుకొని విరువుగా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇద్దరు 2 పక్కల వాళ్ళు వచ్చి పోట్లాడేసుకున్నారు. వెళ్ళిపోయారు. మీ కర్మ మీదని చెప్పేసి వెళ్ళిపోయారు. అమ్మాయి వస్తానంటే రావద్దని చెప్పారు. ఈ అబ్బాయి వెళ్ళిపోమంటే ఆ అమ్మాయి వెళ్ళలేదు, లోపలే ఉంది. కొంచెంగా ప్రార్థన చేస్తారు వాళ్ళు. సడన్గా ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపించి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమానుడు రండి పాస్టర్ గారు అన్నాడు. వెళ్ళాను. వాళ్ళు బాగానే ఉన్నట్టుగా వచ్చి నా ఎదురు కనిపించారు. కానీ వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో సమాధానం లేనట్టుగా కనిపించింది. వెంటనే అడిగా, మీరు బాగున్నారని అడిగా. బాగానే ఉన్నామండి అని ఇద్దరు ముఖం చూసుకొని చెప్పారు. నేను వెంటనే చెప్పాను, మీరు బాగాలేదు, మీ ఫేసులు తేడాగా ఉన్నాయి, మీరేంటో ఇక్కడ ఏదో అలజడిగా ఉన్నట్టుందంటే వాళ్ళు అనుకున్నారంటే ఆ పాస్టర్ గారికి వెళ్ళి ఏమైనా ఫోన్ చేసి చెప్పారని. వాళ్ళకి డౌట్ వచ్చి, ఏంటి పాస్టర్ గారు, మా అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా, మా నాయన ఏమైనా ఫోన్ చేశాడని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు అన్నా, ఇప్పుడు దాకా గొడవేనండి, ఎందుకు వచ్చింది మీ గొడవ, కూర్చోండి అని చెప్పి ఆ పిల్లల్ని 3 కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి మనం ఇలాగా ప్రభు బిడ్డలం ఇలాగ ఉండకూడదు, ఇలాగ జీవించాలని వారికి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో సమాధానం నెలకొల్పబడింది. అటువైపు బంధువులు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, ఇటువైపు బంధువులు తల్లిదండ్రులు వచ్చారు. కానీ సమాధానం రాలా. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు వచ్చిన తర్వాత మాకు చాలా నెమ్మదిగా ఉందండి, ప్రశాంతంగా ఉంది అని అన్నారు. నేనన్నా, ఈ ప్రశాంతత నిరంతరం కొనసాగాలంటే మీరు దేవుని మాట వినాలి అని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా గమనించండి, సమాధానం ఎలా కలుగుతుందో తెలుసుకోగలిగితే మీరు తప్పకుండా పొందుకుంటారు. దేవుని సమాధానం మీకు కలుగునుగాక. ఏంటి ఆ సమాధానం అంటే, దైవజనుని చేర్చుకోవడం ద్వారా సమాధానం. యేసయ్య శిష్యులతో అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఈ ఉదయకాలను కూడా ఈ వాక్యం వింటున్నా మీకు సమాధానం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.